హాయ్ హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా? డ్రింకర్ సాయి. సో మనం సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూస్తున్నాం. ఈ ట్రైలర్ అయితే అల్టిమేట్ అనమాట. ఒక ఎలా ఉందని వీళ్ళ టీంనే అడుగుదాం. సో మీరు చూశారు కదా, చూడడం ఏంటి మీరు చేశారు కదా అని, మీరు చేసాం కదా అనాలి మీరు. ఓకేనా? హాయ్ అండి హరీష్ గారు. హాయ్ హాయ్. శివాని గారు హాయ్. హలో అండి. సో ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మా స్టూడియోకి రావడం మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఎలా అనిపించింది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. లైక్ టీజర్ కి అది కాదు నేను అడిగింది, ఇక్కడికి వచ్చే జర్నీ మీరు ఎలా ఉంది? జర్నీ ఏముందండి, జర్నీ బాగుందండి. అంటే కొంచెం మా రిసీవింగ్ లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఏమనుకోవద్దు. రాగానే చల్లగా మంచి ఇచ్చారు. ఓకే, తర్వాత కాఫీ ఇచ్చారు. కొంచెం లేట్గా ఇచ్చారు కాకపోతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాని గారు, మీ ప్రాపర్ ఎక్కడ? నాది వైజాగ్ అండి. అందుకేనా? ఓకే. హైదరాబాద్లో ఉంటూ వైజాగ్ ఐ లవ్ వైజాగ్ అని స్టేటస్లో వీటిల్లో పెడతారు అనుకుంటా. అంటే వైజాగే మీకు ఇష్టం ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు మరి? ఇక్కడ వర్క్ ఉంది కదా. అంటే వైజాగ్లో వర్క్ లేదు. వైజాగ్ లో సో ఫ్రెండ్స్, వైజాగ్ లో వర్క్ లేదు అని అయితే శివాని గారు అయితే చెప్తున్నారు. నాకు సంబంధించిన వర్క్ హైదరాబాద్ లో ఉంది, వైజాగ్ ఇల్లు ఉంది. అదే అంటే మేము కొన్ని చూస్తున్నాం అనమాట. ఐ లవ్ వైజాగ్ ఇట్లా కొన్ని చూసాం. ఈ రోజు స్టేటస్ లో కూడా చూసాం. ఓకే. అవును, మరి పుట్టి పెరిగిన ఊరంటే ఆ మాత్రం ఉండాలి కదా. వైజాగ్ లో మీకు ఫేవరెట్ ఏంటి? బీచ్. ఏం బీచ్? ఆర్కే బీచ్ అనే పేర్లు ఉంటాయి కదా. ఆర్కే బీచ్, రిషికొండ బీచ్. వైజాగే మొత్తం అల్టిమేట్ ప్యాకేజ్ లాగా ఫేవరెట్. ఓకే బ్రో, మీరెక్కడ? మీ ప్రాపర్ వైజాగ్. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారా ఏంటి? లేదు, మేము ఇక్కడే కలిసాం. లైక్ ఈ దాంట్లో లైక్ తను వైజాగ్ అని అప్పుడే తెలిసింది షూట్ లోనే. మూవీ డ్రింకర్ సాయి షూట్ లో. మూవీ షూట్ జరుగుతున్నప్పుడు తెలిసింది. యాక్చువల్లీ డ్రింకర్ సాయి మూవీ. సో మీరు ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యారా లేదా డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకున్నారా? ఆడిషన్ అట్లా ఏం లేదు, డైరెక్ట్ గా తీసుకున్నారు. ఓకే, డైరెక్ట్గానే. అంటే జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవి చూసి అప్పుడు ఓకే అని చెప్పి. ఇద్దరిని? నాది అట్లా అయింది, తంది నాది లైక్ అంతకన్నా ముందు కొన్ని ఫిల్మ్స్ చేశాను. తర్వాత ధర్మ డైరెక్టర్ గారికి పరిచయం చేశారు. సో వెంటనే ఈ రోల్కి తిని సెట్ అవుతారని చెప్పి ఆయన వెంటనే చూడగానే చేస్తామని అడిగారు. సార్ భలేవారు సార్ చేయను అని చెప్పి. సో ప్రీవియస్ కొన్ని మీ షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చాలా చూసాం అనమాట. ప్రేక్షకులు చాలా మంది మిమ్మల్ని ఆదరిస్తారు అనమాట. సో ఏంటంటే ఆన్ ద స్క్రీన్ ఒకలాగా నేనే చూడడం కానీ ఎక్కడో చూసినా అన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? బయట ఎవరన్నా గుర్తుపడతారా మిమ్మల్ని? అంటే ఇన్స్టాలో కూడా మంచి ఫేమస్ కదా మీరు. ఓకే. అంటే అదే ప్రీవియస్ వెబ్ సిరీస్ చేశాను, లైక్ ఇన్ఫినిటమ్ లో ఒక 4 వెబ్ సిరీస్ అలా. అందులో మెయిన్ లీడ్ రోల్స్ కానీ సెకండ్ లీడ్ రోల్స్ కానీ చేసినప్పుడు ఆ సిరీస్ చేసిన తర్వాత నుంచి గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. ఓకే ఓకే. సో మాల్స్ కి వెళ్ళినా లేకపోతే మెట్రోలో అట్లా వెళ్ళినా కూడా వచ్చి మాస్క్ వేసుకున్నా కూడా కొంతమంది గుర్తుపడుతున్నారు. అవునా? సో మిమ్మల్ని నాకు రీసెంట్ గా ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది. నేను అక్కడే బైక్ పార్క్ చేశాను, నాది షూట్ అవుతుంది. లైక్ నేను డైరెక్ట్ చేస్తున్నాను, అది ఒక అతను చాలా సీరియస్ గా వస్తున్నాడు నా మీదకి. అయిపోయినరా వీడు నన్ను ఇక్కడ బండి పార్క్ చేస్తానని చెప్పి నా మీద ఇంకా ఫుల్ గా వేసుకుంటాడు అన్నట్టు వస్తున్నాడు. నేను భయపడుతున్నాను. బ్రదర్ అన్నాడు, నేను భయపడ్డాను. బ్రదర్ నేను మిమ్మల్ని చూసాను, మీరు ఈ సిరీస్ చేశారు కదా అని చెప్పి గుర్తుపెట్టాడు. అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను. అప్పటికి కూడా ఆడికి నేను తెలిసేమో నేను అతను గుర్తుపట్టలేకపోతున్నా అనుకున్నాను. లైక్ మనం చాలా చేస్తుంటాం కదా, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీషియన్, ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత ఒక 1 minute తర్వాత రిలాక్స్ అయ్యాను. ఓకే, సమ్ స్ట్రేంజర్ ఎవడో గుర్తుపెట్టాడు, ఓకే అనుకున్నాను. గుర్తుపడుతున్నారు బ్రదర్. మీరు చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్లో మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది ఏంటి? లైక్ షార్ట్ ఫిల్మ్ కన్నా ఓటీటీ ఫిల్మ్స్ కొన్ని చేశాను. అందులో మగవ అనే ఫిల్మ్కి బాగా గుర్తింపు వచ్చింది. ఓకే, ట్రెమెండస్ రీచ్ వచ్చింది. ఓకే. మీకు? నేను వెబ్ సిరీస్ ఇది డేట్ విత్ బాస్ లో చేసా. అందులో స్వాతి అనే క్యారెక్టర్, తర్వాత అమ్మ నేను అమ్మాయి ఇంకొక వెబ్ సిరీస్ లో కాంచన్మాల అనే క్యారెక్టర్. ఈ రెండు చాలా బాగా ఆడియన్స్ లో వెళ్ళాయి. ఓకే. ఇండిపెండెంట్ ఫిల్మ్ అది డియర్ కావ్య అనేసి వచ్చింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, లైక్ బయట కానీ. సో అంటే మీరు శివాని గారు ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది?
నేను 2 years అవుతుంది. 2 ఇయర్స్. సో ఈ 2 ఇయర్స్లో మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? ప్రాజెక్ట్స్ అంటే అదే ఒక 5 to 6 వెబ్ సిరీస్ చేశాను, 1 షార్ట్ సిరీస్, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అండ్ 3 ఫిలిమ్స్ చేశాను. ఓకే. సో అంటే మీరు మూవీస్ ఇంత గతంలో మీరు ఏమైనా చేసినారా ఆల్రెడీ? ఇంతకు ముందు? ప్రీవియస్గా ఇంతకుముందు మూవీస్ అయితే ఏం చేయలేదు. ఫస్ట్ మూవీ డ్రింకర్ సాయి. డ్రింకర్ సాయి ఫస్ట్ మూవీ. ఓకే. సో అంటే డ్రింకర్ సాయి మీరు వెళ్ళారా, అప్రోచ్ అయ్యారా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి? లేదు, నాకు ఆ. అప్రోచ్ అయ్యారు. సో దాన్ని బట్టి ఇంకా స్క్రీనింగ్ టెస్ట్ అవన్నీ చేసి దాన్ని బట్టి ఓకే చేశారు. ఓకే ఓకే. సో మీ క్యారెక్టర్ ఏంటి అందులో సినిమాలో? నాది హీరోయిన్ ఫ్రెండ్ రోల్. ఓకే. ఫుల్ లెంత్ క్యారెక్టర్? హా. ఓకే. సో మీకు ఇందులో ఛాలెంజింగ్గా ఉండే ఏదైనా సీన్ ఏమన్నా ఉందా? ఛాలెంజింగ్ అంటే ఉంది, ఒక సీన్ ఉంటుంది. మ్మ్. సో అంటే ఓవరాల్ లెంత్ మొత్తం అంతా చూసుకుంటే బాగుంటది, లైక్ ఈజీ గోయింగ్ క్యారెక్టర్ లా ఉంటది. మ్మ్. కొన్ని సీన్స్ లో అయితే బాగుంటాయి, లైక్ క్యారెక్టర్ లెంత్ కానీ రోల్ కానీ అనేది. ఓకే. మీరు చేసినటువంటి వెబ్ సిరీస్లో మీకు ఛాలెంజింగ్ ఉన్న వెబ్ సిరీస్ కానీ, అరే ఇది ఇంకా అంటే మీరు బాగా చేయడానికి బాగా సాహసం చేసింది ఏంటి? అది అయితే రీసెంట్ గా గమ్యం సిరీస్ అని వెబ్ సిరీస్ లో అది కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. నేనున్న ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ కి అక్కడున్న క్యారెక్టర్ కి మ్మ్. చాలా కాంట్రాస్ట్ అన్నమాట. ఇక్కడేమో కొంచెం నేను రఫ్ అండ్ టఫ్ లాగా అలా ఉంటే, అక్కడ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, లైక్ కంప్లీట్ కాంట్రాస్ట్. సో అది కొంచెం నేను స్టడీ చేసి ఇన్నోసెంట్ గర్ల్స్ ఎట్లా ఉంటారు, ఎలా కామ్ గా క్వైట్ గా ఉంటారు, అలాంటి కొంచెం రీసెర్చ్ లా చేసి ఆ సిరీస్ లో ఆ రోల్ చేయడం జరిగింది. ఓకే. సో బేసిక్లీ మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయడం అంటే ఇష్టం? నార్మల్ గా బబ్లీ గర్ల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ జోవియల్ గా హాసిని కైండ్, అలాంటి క్యారెక్టర్స్ ఉంటే నాకు కొంచెం నచ్చుతుంది. ఓకే. హాసిని. ఓకే. అంటే బోల్డ్ కంటెంట్లో ఏమైనా ఉంటే చేస్తారా? చేయరా? మరి మూవీలో అన్నీ చేయాల్సి వస్తుంది కదా. కరెక్టే, కానీ మనకి నచ్చినట్టు చేస్తే బెటర్ కదా అని చెప్పి సో అంటే- బోల్డ్ వి ప్రిఫర్ చేయను మోస్ట్లీ. అంటే అది ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు Hmm. ఆర్టిస్ట్గా మీరు ఆల్రెడీ ప్రూవ్ అయినారు. సో కొన్ని వెబ్ సిరీస్ చేసినారు. సో ఇప్పుడు మూవీలో కూడా చేశారు కాబట్టి సో అవును. రిలీజ్కి దగ్గరలో టైం కూడా ఉంది. సో మరి డ్రింకర్ సాయి ఆ ట్రైలర్ మొత్తం చూస్తే ఎట్లా ఉందంటే Hmm. ఒక అందులో కొన్ని బూతులు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. అయితే యూత్కి కావాల్సింది ఒరిజినాలిటీ చూపించేశారు. సో మరి నిజంగా ఒరిజినాలిటీలో కూడా మీరు కూడా నటించాలి కదా, అందుకోసం అని అడిగా. ఓకే, అంటే అది ఇట్ డిపెండ్స్ అండి, లైక్ వచ్చిన రోల్స్ బట్టి, వచ్చిన క్యారెక్టర్స్ ఆ స్టోరీ బట్టి చూస్ చేసుకోవడం. సో పర్సనల్ గా అయితే నేను కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ ప్రిఫర్ చేయను. ఓకే. ఫ్యామిలీ సంబంధించినవి అన్నీ చేస్తారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆర్ సమ్ అడ్వెంచర్ కైండ్ లైక్ ఫీమేల్ ఓరియంటెడ్ అలా అయినా ఓకే. మీ డ్రింకర్ సాయి మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా లేకపోతే ఓన్లీ యూత్ మాత్రమే చూడాలి? లేదు యూబై ఆ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అంటే ఫ్యామిలీ చూసే బూతులు ఉన్నాయని? అట్లా బూత్ ఏం అనేది లేదు. లైక్ ఒక ఎమోషన్ ని ఎమోట్ చేసేటప్పుడు ఒక బూత్ వస్తుంది తప్ప బూత్ పెట్టాలన్నది మెయిన్ ఇంటెన్షన్ కాదు. ఏ డైరెక్టర్ అయినా సరే, అంటే సెన్స్ ఉన్న వాళ్ళు ఓకే. అంతే. సో ఈ మూవీలో అంటే ఇది కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీనా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. అంటే అమ్మాయి అబ్బాయిని మోసం చేయడం అంటే No. routine గా కొన్ని కాదు సినిమాలు- మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైతే కాదు. ఆ, ఒక మంచి కథ. ఓకే ఆ, కథ మొత్తం చూసాక చాలా ఎమోషనల్ ఉంటుంది. ఓకే. ఎక్స్పెక్ట్ చేసే రెగ్యులర్ కథ అయితే కాదు. Routine అయితే అదైతే కాదు. మేము చెప్పగలం, కథ ఏం రివీల్ చేయలేం కానీ. అదే సో కొన్ని మీ మీమ్స్ కూడా వస్తున్నాయి అనమాట, మీవి కొన్ని చూశాను ఇన్స్టాగ్రామ్ లో. సో అలా కాకుండా ఇప్పుడు డ్రింకర్ సాయిలో మీకు బాగా నచ్చిన ఒక సీన్ ఉంటుంది కదా మీరు చేసిన దాంట్లో, అలాంటిది ఏమన్నా ఉందా? ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఇప్పటి వరకు నేను ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేదు. Hmm. ఆ, మా డైరెక్టర్ గారు అయితే లైక్ ఇది రెఫరెన్స్ అని ఇలాగ ఒకటి చెప్పారు, దాన్నే నేను ఫాలో అవుతూ చేశాను. ఒక సీన్ ఉంటుంది, అది నేను ఇప్పుడు కథ పరంగా నేను ఏం రివీల్ చేయలేను కాబట్టి అది చెప్పలేను. బట్ ఆ సీన్లో క్యారెక్టర్ కాంట్రాస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. కథ అంతా ఒక పేస్లో వెళ్తూనే ఒక పర్టికులర్ సీన్లో మాత్రం మంచి కాంట్రాస్ట్ ఉంటుంది. ఆ సీన్ నాకు బాగా అనిపించింది.
ఓకే. అది So- నేను చూసాక మీరు కూడా అరే అదే మస్తు చూసాక షేడ్స్ ఉన్నాయిరా వీళ్ళు అన్నట్టుగా అనుకుంటారు సినిమా చూసిన తర్వాత. ఓకే. సో మీరైతే చాలా కాన్ఫిడెంట్ లెవెల్లో ఉన్నారనమాట. మీ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు అర్థమైపోతుంది. అంటే మూవీ బ్లాక్ బస్టర్ అని అయితే నాకైతే అనిపిస్తుంది. సో నేను కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ ఆ, యాక్సెప్ట్ చేస్తారు. నచ్చుతుంది ఆడియన్స్ కి మంచి నచ్చుతుంది. కంటెంట్ ఏ రోజు కూడా మన తెలుగు ఆడియన్స్ అసలు మిస్ చేయరు. అది చాలా సినిమాలు ప్రూవ్ అవుతూ వచ్చాయి. మనం డబ్బింగ్ సినిమాలని ఇంతలా ఆదరిస్తున్నప్పుడు మన సినిమాని మనం ఖచ్చితంగా బాగున్నది మాత్రం ఖచ్చితంగా ఆడుతుంది. ఉమ్. ఈ మూవీ షూటింగ్ ఎన్ని డేస్ పట్టింది? Around- 20 days 15 days అంటే గ్యాప్ అంటే లాగా మా షూట్ షెడ్యూల్స్ వరకు అయితే అరౌండ్ ఒక 15-20 డేస్ పట్టింది. అట్లా అయింది. కంప్లీట్ షెడ్యూల్ అయితే లైక్ 40 to 50 days అండ్ నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. కంప్లీట్ షెడ్యూల్ ఐడియా లేదు బట్ Okay. మాదైతే సమ్ 15 days అరౌండ్ లో అయింది. 15 డేస్ మీ క్యారెక్టర్ అయితే. 15-20 days లైక్. సో అంటే ఫ్యామిలీస్ చూడవచ్చా అంటే ఎందుకు అడిగానంటే, సో ఇప్పుడున్న యూత్ చూస్తున్నాం కదా, లవ్ ప్రతిదీ ఇప్పుడు కొన్ని మూవీస్ చూసాం ఆల్రెడీ. లవ్ మీద చూసి బోర్ కొట్టింది అనమాట. యాక్షన్ ఫిలిమ్స్ వస్తున్నాయి ఇప్పుడు పెద్ద స్టార్డమ్ హీరోలు అంటే. సో చిన్న తరహా హీరోలు ఎవరన్నా వస్తే ఖచ్చితంగా లవ్ మీదే వెళ్తున్నారు అనమాట. అవును. అందుకనే కొన్ని సినిమాలు ఫ్యామిలీతో వెళ్ళి చూడలేం. కానీ అట్లానే మీ సినిమా కూడా ఎట్లా ఉందంటే, సో మేము ట్రైలర్ చూసినప్పుడు బీజిఎం మాత్రం అదిరిపోయింది. ఎవరు కొట్టారో కానీ మామూలు కొట్టలేదు, అదిరిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే కొన్ని డైలాగ్సే నాకు ఇది రిసీవ్ చేసుకోగలరంటారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి చూసాక కథలో ఇన్వాల్వ్ అయ్యాక అవి పర్టికులర్ గా నలుగురు జనాల్ని అట్రాక్ట్ చేయడానికో లేదంటే వాళ్ళని సైడ్ డ్రైవ్ పట్టించడానికో ఆడిన బూత్లు డైలాగ్స్ అయితే ఏవీ లేవు సినిమాలో. ఆ అంటే కథలో ఉన్న క్యారెక్టర్ తాలూకా ఎమోషన్ ఎమోట్ చేయడానికి మాత్రమే, డ్రింకర్స్ అనే క్యారెక్టర్ ఎమోట్ చేయడానికి మాత్రం వాడినవి తప్ప పర్టికులర్ గా ఆడియన్స్ బూత్లకి అట్రాక్ట్ అవుతారని చేసినవి అయితే ఈ సినిమాలో లేవు. ఓకే. అది నేను చెప్పగలను. అంటే సాయి అంటే ఒక గౌరవపదంగా మేము పిలుచుకుంటాం అనమాట. అవును. సాయి అంటే సాయి అంటే సాయిని కసాయి ఇప్పుడు కూడా ఉంటాడు. కషాయం చేశారు సాయిని కాస్త. అంటే దైవాన్ని కొలుచుకుంటాం. అవును. మీరేమో ఈ టైటిల్ ఏమో డ్రింకర్ సాయి. ఉమ్. అసలు ఎందుకు డ్రింకర్ సాయి అని ఎందుకు పెట్టారు? మీరు టీజర్ లోనే మీకు అర్థం అవ్వాలి. ఆ, హీరో క్యారెక్టర్ నేమ్ సాయి, బట్ వాడు డ్రింకర్. బేసిక్ గా సినిమా కథ అంతా నేను చెప్పలేను కానీ ఉమ్, అంటే సాయి అనే ప్రతి 5 persons లో ఒకడు సాయి ఉంటారు. సో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది కదా అని చెప్పేసి హీరో క్యారెక్టర్ పేరు సాయి అని పెట్టారు. సో టైటిల్ కూడా డ్రింకర్స్ అని పెట్టారు. రిలేటబిలిటీ ఫ్యాక్టర్ బాగుంటుంది కదా. యాక్చువల్లీ డైరెక్టర్ గారు వస్తే ఈ రోజు గట్టిగా అడుగుదాం అనుకున్నాను. నేను చాలా ప్రిపేర్డ్ గా ఉన్నాను అనమాట. ఆయనే కరెక్ట్ గా స్పెసిఫికేషన్ ఇస్తారు. వస్తారు ఖచ్చితంగా ఇంకొక ఇంటర్వ్యూ అదే వస్తారు. అంటే చాలా మంది అంటున్నారు డ్రింకర్ సాయి ఏంట్రా. అప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి అన్నమాట. అంటే సాయి అనే పదం ఎట్లా ఉంటదంటే మనం భగవంతుని కొలిచే విధంగా ఉంటది. అట్లా దాని ట్యాగ్ ఏమో డ్రింకర్ సాయి. ఇంకా వేరేది ఏమైనా సూటబుల్ కాదా ఏంటి అనేది నాకు. సాయి అనేది యూనివర్సల్ నేమ్ కదా, సో సాయి తప్ప ఇంకేం నేమ్ సెట్ అవ్వదు. ఇప్పుడు సాయి అంటే మీరు ఏ విధంగా తీసుకుంటారు? సాయి అని ఒక నేమ్ నార్మల్ ఒక పరంగా పర్సన్ నేమ్ లాగా కూడా అట్లా తీసుకోవచ్చు. అనుకుంటారా? అప్పుడు అట్లా ఎలా క్లియర్ గా అనుకుంటారు? మీరు మీ ఫ్రెండ్స్ లోనే సాయి కుమార్, ఇప్పుడు సాయి వెంకట్ ఏదో ఒక సాయి ఎవరో ఒక ఉంటుంది. మీకు తెలిసిన అవును. సర్కిల్ లోనే ఒక సాయి So, అనే నేమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొద్దిగా అది కూడా రిలేటబిలిటీ ఫాస్ట్ ఉంటుంది. దాని కూడా ఒకరి కింద కామెంట్ పెట్టారనమాట. డ్రింకర్ సాయి ఏంట్రా దైవాన్ని అది అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. కింద ఇంకొకటి కామెంట్ ఏమని పెట్టాడంటే కనకదుర్గ వైన్స్, కనమహాలక్ష్మి వైన్స్ అంటే దేవతల పేరు పెట్టి పైన వైన్ వైన్స్ షాప్ అని పేరు పెడితే పెడితే తెలియదు కానీ మేము సినిమా టైటిల్ పెట్టి అడుగుతారు. అది మీ నోటి నుంచి వస్తుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది అందుకోసం నేను అడగడం అయితే జరిగింది. ఆడియన్స్ టూ షార్ప్ ఉన్నారు, మేమే ఇంకా అంత షార్ప్ అంతే. అవ్వాలి. ఆడియన్స్ పల్స్ ఏంటో మీకు డైరెక్టర్ బాగా అర్థమైనట్టుంది బాగా అనుకుంటా. ఆయనకు తెలుసు ఆయన ఫుల్ గా అమ్మో. ఆడియన్స్ పల్స్ అంతా. అందుకోసమనే మంచిగా టైటిల్ కూడా యాక్చువల్ గా ఆయనలో మంచి యాక్టర్ ఉన్నారు. ఆ, ఏ సీన్ అయినా చెప్పేటప్పుడు ఇలా యాక్ట్ చేస్తూ ఆయన యాక్ట్ చెప్పేవారు. చేసి చెప్తారు. సో ఈజీ అయ్యేది చేసిన ప్రతి రోల్ కి, లీడ్స్ కానీ మాకు కానీ అందరికి కూడా పర్టికులర్ సీన్ యాక్ట్ చేస్తూ చెప్తూ సీన్ ఎక్స్ప్లెనేషన్ కి టైం ఇచ్చేవారు. Hmm. ఆయన ఎలా చేశారో అలా చేసాం మేము. ఓకే.
అన్ని సీన్స్ కాదు కానీ కొన్ని సీన్స్ కొన్ని వరకు scenes ఆయన like చేసి చూపించినట్టు ఆయనకి ఎగ్జాక్ట్ ఇలా ఎగ్జాక్ట్ అవుట్పుట్ కావాలి అని చెప్పి ముందే చేసి చూపించేవారు. సో అట్లా డ్రింకర్ సాయిలో మీరు ఏమైనా డ్రింక్ చేశారా? పర్సనల్గా డ్రింక్ చేస్తారా? అరే డ్రింకర్ సాయి డ్రింకర్ సాయి అన్నారు కదా, మేము కాదు కదా. అదే ఆ మూవీలో మీరు ఏమైనా డ్రింక్ చేసే పాత్రలు ఏమన్నా లేదు, క్యారెక్టర్ ఏమైనా ఉందా అని? లేదు, మా క్యారెక్టర్ అంటే పాష్ గా ఉంటుందా మీ క్యారెక్టర్ అంతా కూడా ఎలా ఉంటదని? పాష్ అని అన్నాం, లైక్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ లాగే ఉంటుంది. ఓకే కాలేజ్ గోయింగ్ based అలా. మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళంతా కాలేజ్ అట్మాస్ఫియర్ లోనే మొత్తం ఉంటుంది. మీ 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 క్యారెక్టర్ ఉందా డ్రింకింగ్ చేసేది? నా క్యారెక్టర్ డ్రింకింగ్ చేసేది లేదు. ఆ, నేను కూడా సాంప్రదాయని సొద్ద పూసని ఆ, ఆ, ఆవిడ అలాంటి క్యారెక్టరే చేస్తాను అంటున్నారు. అంటే ఆ క్యారెక్టర్ వస్తే చేయాలి కదా, చేస్తారా లేదా ఏది డ్రింక్ చేసే క్యారెక్టర్? అది స్టోరీ దాన్ని బట్టి ఆలోచించాలి. ఒరిజినల్ గా తీసుకోవాలంటే తీసుకుంటారా అని? ఒరిజినల్ ఎందుకు ఇస్తారండి, పెప్సీస్ ఇస్తారు కదా వాళ్ళు. కొన్ని కొన్ని ఎవరు చెప్పారు మీకు ఒరిజినల్ ఎందుకు ఇవ్వరని? ఇప్పుడు రియాలిటీ కోసం ఒరిజినాలిటీ ఇస్తారు తెలుసా? లేదు, నేను ఇది డేట్ విత్ బాస్ లో చేశాను. అందులో జస్ట్ అమ్మ అయితే ఇమోషనల్ మీరు లో చేసిన దాంట్లో ఇచ్చారని చెప్పి అంతే. అన్ని చోట్ల అలాగే ఇస్తారు అనుకోవడం రాంగ్. నేను ఇస్తాను. అందుకోసం నేను రియాలిటీ కోసం ఒరిజినల్ ఇస్తూ ఉంటారు తెలుసా? ఏమో నిజంగా యాక్టింగ్ ద్వారానే అవుట్పుట్ తీసుకొస్తే ఒరిజినల్ అవసరం లేదు కదా. ఓకే, కానీ వాళ్ళు డైరెక్టర్ కి ఇవన్నీ అనవసరం కదా. ఆ, ఓకే, అప్పుడు చేస్తారా అని? ఒక సీన్ చేస్తారు, నెక్స్ట్ సీన్ పెడతారు. అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది. ఒక అతను scene ఏం చేసి చెప్తుందని ఇంకొకటి వెయిట్ చేస్తున్నారు యాక్చువల్ గా. ఆ, ఒక సీన్ చేసి నెక్స్ట్ సీన్ పడిపోతారు కదా. అంతే. ఇంకా ఎట్లా అనిపించింది డ్రింకర్ సాయి మూవీ చేస్తున్న అంత టైం కూడా? లొకేషన్స్ అన్ని ఎక్కడ? లొకేషన్స్ అంతా విజయవాడ గుంటూరు సైడ్ ఉమ్, షూట్ లొకేషన్ అంతా. Okay. కొన్ని సాంగ్స్ వైజాగ్ చేశారు. వైజాగ్. మొత్తం ఫైట్ సీన్స్ ఎన్ని ఉంటాయి? ఫైట్ సీన్స్ ఒక మేబీ అంటే ఒక 3 to 4 5 scenes. నాకు 3 ఎగ్జాక్ట్ to- గా తెలియదు. 3 నాకు తెలిసి అయితే ఒక 3 ఫైట్స్ వరకు నాకు తెలిసి. ఉంటాయి. ఓకే ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తారా లేదనేది నాకు తెలియదు. ఓకే ఓకే. యాక్చువల్ గా మన ధర్మాని నేను అక్కడ సత్యానంద్ గారి దగ్గర ఫిల్మ్ ట్రైనింగ్ దగ్గర సేమ్ బ్యాచ్. సో అప్పటి నుండి ట్రావెల్ ఉన్నది. ఓకే, మీరేమైనా థియేటర్ ఆర్ట్స్ ఏమైనా చేశారా యాక్టింగ్ లో? లేదు, నేనేం థియేటర్ ఆర్ట్స్ చేయలేదు. అంటే న్యాచురల్ గా మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ వచ్చేసిందా మీలో? బ్లడ్ లో ఉంది. గర్ల్స్ అంతా బార్న్ యాక్టర్స్, వాళ్ళకి సెపరేట్ గా యాక్టింగ్ నేర్పించాల్సిన అవసరం లేదు. సీన్ పెడితే అలా టక్కని చేస్తారు. ఓకే, మీరేమన్నా అందుకే ట్రైనింగ్ తీసుకున్నాం. మీరు ట్రైన్ అయ్యారా? సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ అయింది. ఇప్పుడు మీ గురువు నేను గారు? మా హీరో కూడా ఓకే, ఆయన నేను అక్కడ నుండి ట్రావెల్ సేమ్ బ్యాచ్ అన్నమాట. కొంతమంది మొత్తం అందరూ కొత్త వాళ్ళేనా? ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ప్యాడింగ్ కూడా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? టీజర్ లో చూసి ఉంటారు కదా. టీజర్ లో చూసే ఉంటారు మీరు. పర్సన్స్ ఉన్నారు. కిరాక్ సీత ఉంది. ఉమ్. సో కిరాక్ సీతతో మీకు ఏమైనా Scenes. సీన్లు ఏమైనా ఉన్నా? ఉన్నాయి, ఉన్నాయి. మ్మ్. తను కూడా, మేమంతా ఆ, మా సీన్స్ అన్ని కలిపి ఉంటాయి. హీరోయిన్ ఫ్రెండ్స్ బ్యాచ్ మేమంతా. ఓకే ఓకే హీరోయిన్ సీత, తిను బ్రాహ్మణి అని ఇంకొక అమ్మాయి. అమ్మాయి తను ఉంటుంది. ఓకే. మేము అందరి సీన్స్ కలిసే ఉంటాయి. కాలేజ్ ఎపిసోడ్స్ అంతా మా సీన్స్ ఉంటాయి. సో సోషల్ మీడియాలో మీకు మీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళందరూ మీ నుంచి ఎప్పుడు ఏం కోరుకుంటారు? అదే రీల్స్ అని కాదు, రీల్స్ అది ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. కానీ కొంతమంది అయితే వాళ్ళు కొంచెం 70mm స్క్రీన్ లో చూద్దామని అనుకున్నారు. సో డ్రింకర్ సాయి ద్వారా వాళ్ళు అనుకున్న అప్డేట్స్ విషయం ఇస్తున్నారా మరి మీరు? స్టోరీస్ పెడుతూ ఉంటాం స్టోరీస్ కదా. కానీ రీల్స్ ఏమైనా పెడుతున్నారా? యా యా యా. ఇప్పుడు మేము డ్రింకర్ సాయి ట్రైలర్లో నుంచి మేము ఏమైనా రీల్ చేయాలంటే ఏంటి, అందులో ఏ డైలాగ్ తీసుకోవాలి అసలు మీరు చెప్పండి. టీజర్ లోనా మీరు హీరో డైలాగ్ ఉంది కదా, లైక్ హీరోయిన్ తో అంటాడు కదా, లైక్ నేను లవ్ చేశాను కానీ నువ్వు నాకు గుండెల మీద తను ఇక్కడ కూర్చున్నాను. అబ్బాయిలంతా చాలా మంది కనెక్ట్ అవుతారు కదా దానికి. సో చెప్పాల్సిన పని లేదు, మీరు ఆ పర్టికులర్ రీల్ చేస్తే బాగా వెళ్తుంది. ఇంకా వెబ్ సిరీస్ లో మీకు మంచి ఫేమస్ డైలాగ్ ఏముంది? వెబ్ సిరీస్ అన్నది ఉన్నాయి, చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయి, లైక్ పెద్ద పెద్ద అవి ఉన్నాయి. ఓకే, ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా ఆడియన్స్ కోసం? ఆడియన్స్ కోసమా? వెబ్ సిరీస్ ఇప్పుడు సడన్ గా అంటే ఆలోచించుకోండి, కట్ చేస్తారు అక్కడ. ఓకే, లెందీవే ఉంటాయి డైలాగ్.
లెంతీయా? లెంది డైలాగ్స్ ఉంటాయి. లేదేమో ఇది డేట్ విత్ బాస్ లో స్వామి అనే క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. సో నేను అదే స్వామి నీకేమైనా పిచ్చా అని చెప్పి అట్లా కొన్ని ఉంటాయి డైలాగ్స్. బాగుంటది. సో అట్లా కాకుండా ఒక సినిమా మూవీ డైలాగ్ ఏదన్నా మంచిది, మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. నా మూవీస్ ఫేవరెట్. మీరు చూసిన డైలాగ్స్, మీరు చూసిన మూవీస్లో నుంచి. ఓకే అంటే మీకు బ్లడ్ లో యాక్టింగ్ ఉందన్నారు కదా, సో అందుకోసం సరే అండి, చూద్దామని. సరే చెప్తాను. వస్తే డైలాగ్స్ అది రాశి కాస్ట్ కన్నా డైలాగ్స్ డైలాగ్. మిమ్మల్ని పక్కన పెట్టుకున్నది అంది. ఓకే వస్తాయి ఇప్పుడు. అబ్బాయిలు 3 టైప్స్ కాదు, అది కాదా? ఓకే. రాశి కన్నా డైలాగ్ ఒకటి ఉంటుంది, ఫేవరెట్ డైలాగ్ అది. మనుషులు అంకుల్, ప్రేమ గుర్తుండదు, తప్పు మాత్రమే గుర్తుంటది. సూపర్. సో హరీష్ బ్రో, Yeah. నువ్వు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు డ్రింకర్ సాయి? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లైక్ 2018లో నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను, లైక్ ఫిల్మ్ ట్రయల్స్ కోసం. ఓకే. అప్పటి నుంచి ఉన్నా. లైక్ 2020లో ఓటీటీ ఫిల్మ్స్ రిలీజ్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లైక్ తర్వాత ఒక మోర్ దెన్ 10 to 15 ఫిల్మ్స్ చేశాను. అవి ఏవి కూడా రిలీజ్ అందుకోవట్లేదు, ఎక్కడో దగ్గర ఆగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ అని, సెన్సార్ అని, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. లైక్ లాస్ట్ మంత్ ఒక వీక్షణం అనేసి ఒక మూవీ రిలీజ్ అయింది, వాళ్ళ హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు డ్రింకర్స్ అయ్యి నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి రిలీజ్కి. నేను ఇంకా రిలీజ్ నిజంగా ఉంది అన్నప్పుడే పేర్లు చెప్పగలను తప్ప ఏం చెప్పాలి. లైక్ ఎన్ని ఫిల్మ్స్ చేసినా రిలీజ్ కావట్లేదు, ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అన్న విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. లైక్ ధర్మ మా ఇంట్లో కూడా తెలుసు అనమాట. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఉంటాయి ప్రాబ్లమ్స్, అందరికీ ఉంటాయి. అదే చెప్పండి, మీరు చేసినటువంటి అందరి ప్రాబ్లమ్స్ గురించి కాదు నేను అడిగింది. లైక్ అబ్బాయిలకు వచ్చేసి బేసిక్గా పని చేయించుకుంటారు కానీ డబ్బులు చేతికి ఇవ్వరు, ఇస్తామని చెప్పి పంపించేయడం, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం, నువ్వెంత అని మాట్లాడడం. ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అయితే చాలా ఉంటాయి. లైక్ అంటే ఫిల్మ్స్లో ట్రయల్స్ చేస్తున్నాం అంటే మనకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి ఉండదు. అవును. మనం ఇక్కడే ఉండాలి. సో సమ్ డేస్ బాగుంటాయి, సమ్ డేస్ అసలు బాగోవు. లైక్ మనం ఇక్కడ రెంట్ అని, మన మెయింటెనెన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి. లైక్ మన పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు కదా ఈ ఏజ్కి వచ్చేటప్పుడు. సో వస్తాయి అనుకున్న డబ్బులు రాని రోజులు చాలా ఉన్నాయి, కొన్నిసార్లు బాగానే వచ్చాయి. అందరూ జెన్యూన్ ఉండరు కదా. సో ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయి. అండ్ అలాగే దగ్గర దాకా వచ్చి మనకు రావాల్సిన ఫిల్మ్ వేరే వాళ్ళకి పడడం, ఓకే, అలా చాలా జరిగాయి. అండ్ చేస్తున్న ఫిల్మ్స్ రిలీజ్ కాకపోవడం, ఇది ఎక్కువ మానిటరీ థింగ్ కన్నా ఈ థింగ్ అనేది లోపల పీకుతుంటది. రిలీజ్ కావట్లేదు. దెన్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ అనమాట. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఇవి అట్లీస్ట్ రిలీజ్ అవుతున్నాయి, రికగ్నిషన్ వస్తుంది. ఓకే. సో అంటే మీ ఫేవరెట్, నాకు ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను బాగా చేయగలను అనే క్యారెక్టర్ ఏంటి? నాకు అన్ని కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. ఎస్పెషల్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం. ఓకే. నెగిటివ్ క్యారెక్టర్స్ చేసాక తర్వాత అన్ని పాజిటివ్ వస్తున్నాయి, లీడ్స్ గా చేస్తున్నాం అనమాట. ఓకే. లీడ్ క్యారెక్టర్స్ లో పెద్ద మజా లేదు. ఓకే. ఎంతసేపు అమ్మాయితో కన్వర్సేషన్, మంచిగా పేరెంట్స్ తోని మంచిగా ఇందులో పెద్ద ఈ మజా రావట్లేదు. డెప్త్ ఉంటుంది అన్నమాట మీకు. అంటే రెగ్యులర్ గా ఉంటున్నాయి. ఇప్పుడు ఇందులోని పాజిటివ్ క్యారెక్టరే, బట్ ఇందులో కాంట్రాస్ట్ వేరే ఉంది, స్కోప్ దొరికింది నాకు పెర్ఫార్మ్ చేయడానికి. లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అన్ని ఒకే టైప్ ఆఫ్ టింజ్ లో ఉంటే కూడా నాకు నచ్చదు అనమాట. అవును, ఎప్పుడు టింజ్ మార్చు ఉండాలి. సునీల్ గారు ఫస్ట్ కామెడీ చేశారు, ఎమోషనల్ చేశారు, ఇప్పుడు విలన్ క్యారెక్టర్ లో అయితే కొద్దిగా వర్సటాలిటీ చూపించుకోవాలనేసి. గ్రాఫ్ బాగుంటది, అన్ని టైప్స్ అంటే బేసిక్ గా మనం చేసే ప్లాట్ఫామ్ బట్టి ఉంటది. యూట్యూబ్ చేసేటప్పటికి ఏంటంటే లైక్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక కాఫీ షాప్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లివ్ ఇన్, ఎంతసేపు ఈ బౌండరీ దాటి వెళ్ళదు. ఈ బౌండరీలో ఏంటంటే అబ్బాయి మెజారిటీ యూట్యూబ్ కంటెంట్ ఎలా వెళ్తుందంటే అబ్బాయి ఇంట్రోవర్ట్, అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్, ఇంకా పెర్ఫార్మ్ చేయడానికి పెద్ద స్కోప్ ఏమి ఉండదు. అక్కడక్కడే ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్లు పడతాయి. లైక్ నేను బయట చాలా ఎక్స్ట్రోవర్ట్ కానీ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రోవర్ట్ వస్తున్నాయి. ఓకే, అది ఛాలెంజింగ్ గా ఉంటది, బట్ రెగ్యులర్ గా కూడా ఉన్నది నాకు. సో ఓకే. శివాని గారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీకు యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడు
ఎప్పటి నుంచి? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఉంది యాక్టింగ్ ఇంట్రెస్ట్. లైక్ 5th క్లాస్ ఆ టైంలోనే. అప్పుడు మా నాన్నకి లైక్ చెప్పాను అనమాట, ఇట్లా నాకు కూడా ఇలా యాక్ట్రెస్ అవ్వాలని ఉంది, స్క్రీన్లో చూసుకోవాలని. చిన్నప్పుడు కదా, సో భయపడతారు కాబట్టి, లేదమ్మా మనం అలాగా అటు సైడ్ వెళ్ళకూడదు, అని అంతా చదువుకోవాలి మంచిగా, ఐఏఎస్ ఐపీఎస్ అటువైపు వెళ్ళాలి. లేదు అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అని, ఐఏఎస్ ఐపీఎస్ అలా వెళ్ళాలి, అలా చదువుకోవాలి అని చెప్పారు. సో గ్రాడ్యువల్గా అది విన్నాను, కానీ ఆ లోపల ఉన్నది పోదు కదా. సో అలా నేను బీటెక్ కంప్లీట్ చేసేసుకొని జాబ్ చేసుకుంటూ, బట్ స్టిల్ నాకు ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ అనేది పోలేదు. అలా 2022 హైదరాబాద్ వచ్చి ఇంకా మేనేజ్ చేసుకుంటూ, ఆడిషన్స్ ఇచ్చుకుంటూ, ఇట్లా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అలా చేసుకుంటూ ఇంకా అలా. బీటెక్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2019. ఓకే, ఏ బ్రాంచ్? ఈసీ. ఈసీ. జాబ్ ఇక్కడ చేసినారా హైదరాబాద్లో లేదా? బిఫోర్ బెంగళూరులో ఉండేది, ఇప్పుడు హైదరాబాద్. ఓకే, ఇప్పుడు టోటలీ మొత్తం అంతా కూడా మీరు యాక్టింగ్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, మళ్ళీ జాబ్ పర్పస్ సైడ్? జాబ్ ఉంది, జాబ్ చేస్తూనే ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఇది చేస్తున్నా. అంటే మీకు ఎందుకని ఇందులోనే కంటిన్యూ చేయొచ్చు కదా, యాక్టింగ్ లో చేయొచ్చు. లైక్ కంప్లీట్ గా ఇంకా రాలేదు, లైక్ స్టిల్ అప్ కమింగ్ బడ్డింగ్ స్టేజ్ కదా. సో ఆల్రెడీ ఉన్న జాబ్ ఎందుకు మళ్ళీ రిస్క్ చేయడం అని చెప్పి కంప్లీట్ ట్రై చేసి అప్పుడు షిఫ్ట్ అవుదాం. ఓకే, మీకు కుదురుతుందా? అంటే షెడ్యూల్స్ అన్ని కుదురుతున్నాయా మూవీస్ కి? కుదిరించుకుంటున్నా. ఇంకా వీకెండ్ చాలా మందికి వీకెండ్ దొరుకుతుంది కదా రెస్ట్ తీసుకోవడానికి, నాకు ఇంకా 7 days వర్కింగ్ అంతే. ఓకే, అంటే ల్యాప్టాప్ పట్టుకొని సెట్ కి అన్నిసార్లు అవ్వదు, కొన్నిసార్లు. ఓకే, మీ కొలీగ్స్ అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు డ్రింకర్ సాయి చేసిన తర్వాత? బాగుంది, వాళ్ళు లైక్ టీజర్ చూసారు, వాళ్ళకి నచ్చింది అన్నారు. ఇంకా వాళ్ళకి హ్యాపీ ఉంది, లైక్ వన్ ఆఫ్ ద కొలీగ్ కదా, వాళ్ళని అట్లా స్క్రీన్ లో చూసుకుంటారు అంటే వాళ్ళకి బాగుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా? బాగుండేది, లైక్ నాన్న, అమ్మ, తమ్ముడు ముగ్గురికి నచ్చింది టీజర్. సో వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. ఓకే, మీరు కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నట్టున్నారు మూవీ కోసం. సో అంటే కొంతమంది చేసిన తర్వాత కొన్ని సీన్లు ఉండవు, ఎగిరిపోతాయి. లైక్ నాకు అది చాలా సార్లు జరిగింది. లైక్ పెద్ద ఫిల్మ్స్ కొన్ని చేసా, థియేటర్కి వెళ్ళి చూసాక ఏదైనా సీన్ అనేసి, ఆ సమ్మోహనం సినిమానా, సమ్మోహనమా ఎవరిది ఇది? నరేష్ గారు సినిమాకి వెళ్ళి చూసాక నా సీన్ లేదురా అని షాక్ అవుతారు. అలాగా కపుల్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు జరిగింది. పెద్ద ఫిల్మ్స్ లో రోల్స్ వచ్చాయి కానీ ఎడిటింగ్ లో లేచిపోయా చాలా సార్లు. సో ఎందుకని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో గొప్పగా ఎందుకని ఎక్కువ రీల్స్ కానీ చేయకపోవడం, ఫాలోవర్స్ కూడా తక్కువగా ఉండడం? అంటే నేను వచ్చే టైంలోని లైక్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ఇవి బాగా ఇదైంది. వెనకాల ఏదో మ్యూజిక్ వచ్చి పాట కానీ ఏదైనా వస్తే దానికి లిప్సింగ్ ఇవ్వడం యాక్టింగ్ కాదు, మన ఓన్ సీన్ ని మనం పర్ఫామ్ చేయగలగాలి. రెండు సెపరేట్ గా చూసాను. బట్ ఇన్స్టాగ్రామ్ అనేది వస్తూ అదొక మెయిన్ ఐడెంటిటీలా తయారైంది. సో ఇంకా స్టార్ట్ చేయాలి మేబీ. అందరూ ఫోర్స్ చేస్తున్నారు, రీల్స్ చేయాలి, అది చేయాలి, కంటెంట్ చేయాలి, కంటిన్యూస్ గా అప్డేట్స్ ఇవ్వాలి. లైక్ ఏంటంటే మూవీస్ చేస్తున్నప్పటికీ నాకు ఏంటంటే మూవీలో వచ్చే కంటెంట్ తోటి రికగ్నిషన్ వస్తుంది. సో దట్ అది మెయిన్ కదా ఇన్స్టాగ్రామ్ కన్నా అన్నట్టుగా ఆలోచించి నేను ఇన్స్టాగ్రామ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అందరూ అదే పట్టించుకుంటున్నారు. సో ఉండాలి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరికి ఉండాలి సోషల్ మీడియాని బాగా. ఎందుకంటే మిమ్మల్ని వేరే ఛానల్లో చూడడం కన్నా మిమ్మల్ని మీ ఛానల్లో చూసుకోవడం, మేము చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అదే మీరు ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుని మీరే చేసుకోవాలి. అది అయితే వేరే వాళ్ళది కాకుండా, వేరే సాంగ్స్ కాకుండా మీరు చేసుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, మీరు చేయబోతున్నవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, లైక్ ఒక ఓటీటీ వెబ్ సిరీస్ వచ్చింది. సో అది డైరెక్టర్ గా రీసెంట్ గా కాంటాక్ట్ అయ్యారు, స్టోరీ నరేషన్ చెప్తా ఉన్నారు. నరేషన్ అయ్యాక షూట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రమోషన్స్ కూడా చేస్తారా మీరు? ఒక ప్రమోషన్ వచ్చి ఎంత తీసుకుంటారా? అది రివీల్ చేయకూడదు. అదేంటి, చేయొచ్చు, పర్వాలేదు, ఏం కాదు. చేస్తాను, చెప్పండి. డిఎం చేయండి, అప్పుడు చెప్తాను. ఐడి చెప్పండి, మళ్ళీ రిప్లై తర్వాత ఎప్పుడు వస్తుంది. అవునా? సో అయితే ఒక పక్క జాబ్ చేస్తూ, ఇంకొక పక్క మూవీస్ కానీ వెబ్ సిరీస్ చేస్తూ, ఇంకొక పక్క ప్రమోషన్స్ చేస్తూ బాగా గట్టిగా సంపాదిస్తున్నారు అయితే. అంటే కనిపిస్తుంది ఆల్రెడీ మీ సంపాదన అంతా మీ గోల్డ్. ఆవిడే గోల్డ్, ఇంకా మళ్ళీ గోల్డ్ ఎందుకు?
సరే ఇంకైతే నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయితే ఇంకొకటి ఓటీటీకి అయితే రెడీగా ఉంది. ఓటీటీ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? లేదు ఆ స్టోరీ నరేషన్ వినాలి. ఇంకా వస్తున్నాయి ప్రాజెక్ట్స్ అంటూ వస్తూ ఉన్నాయి. షార్ట్ సిరీస్ కానీ ఇంకొక ఓటీటీ కూడా వచ్చింది. సో విని ఫైనలైజ్ చేశాక అప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది. ఓకే బ్రో, మీరు? నావైతే ఏవి రిలీజ్ ఉన్నాయి అనేసి నాకు చెప్తుంటే తెలుస్తుంటాయి. చేసినవి ఉన్నాయి చాలా. ఆ రోజు ముందే తెలిసిందా ఈ రోజు నా మూవీ రిలీజ్ అయింది వెళ్ళి చూసుకోవాలని? లైక్ అదే ప్రజెంట్ ఇంకొక ఫిల్మ్ కూడా చేస్తున్నాను. కంప్లీట్ అవుతుంది. ఇంకో 2 షెడ్యూల్స్ ఉన్నాయి. సో అది అయిపోతే అది కూడా ఎవరైనా సరే సో షార్ట్ ఫిలిమ్స్ చేసి వెబ్ సిరీస్కి వెళ్తారు, తర్వాత మూవీస్కి వెళ్తారు. మళ్ళీ మీరెందుకు వెనక్కి వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లైక్ అవి ప్యారల్ గా చేస్తున్నాండి. లైక్ ముందంతా ఫిల్మ్స్ వచ్చాయి. ఫిల్మ్స్ వస్తున్నప్పుడు మనకి ఎక్కడో షూట్ ఉంటుంది, అవుట్డోర్ లేదంటే ఎక్కడో దగ్గరికి వెళ్తాం. అక్కడే ఒక షెడ్యూల్ వచ్చేసి ఒక 15-20 days అయిపోతుంది. మళ్ళీ వస్తాం, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి రెడీ అవుతాం, వెళ్తాం. సో మూవీస్లో అలా బిజీగా ఉంటూనే యూట్యూబ్ కానీ ఏం చేయలేదు. నేనంటే ట్రై చేయలేదు. ఓకే. ఆ తర్వాత యూట్యూబ్ వస్తున్నవి అవి కూడా చేస్తున్నాం. సో అవి రిలీజ్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఇవి రిలీజ్ కావట్లేదు. ఇవి కూడా చేస్తున్నాం, అవి కూడా చేస్తున్నాం, ప్యారల్ గా 2 చేస్తున్నాం. ఓకే. ఇవి అయితే ఫాస్ట్ గా ఇప్పుడు చేసామంటే నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉంటుంది యూట్యూబ్. థియేటర్ కి ఫిల్మ్స్ కనేటప్పటికి మంత్స్ పడుతుంది, అది టైం పడుతుంది. ఓకే. ఒక అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నాం. మీరు మూవీస్ బాగా చూస్తారా? రీసెంట్లీ మీరు చూసిన మూవీ ఏంటి? రీసెంట్లీ దేవరా. రీసెంట్లీనా? దేవరా వచ్చి 50 days ఏదో అయిపోయింది ఆల్రెడీ. ఆవిడకున్న బిజీ షెడ్యూల్ లో రీసెంట్లీ దేవరా ఏంటి మీరు ఫోర్స్ చేస్తారు? ఫోర్త్ టైం చూసాను. ఫోర్త్ టైం. ఓకే. ఓటీటీ లో వచ్చింది కదా రీసెంట్ గా. ఓకే. చూసాను. ఓకే. వెరీ రీసెంట్ అంటే కంగువా. కంగువా చూసారా? రిలీజ్ రోజే చూసాను. ఎలా అనిపించింది? మినిమం డిగ్రీ చేసి ఉండాలి. వెరైటీగా అంటే కంగువా 2 కూడా ఉంది కదా. సో అంటే పార్ట్ 2 ఎలా అనిపించింది మీకు? వెరైటీగా ఉంది. అక్కడ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు సూర్య గారి నుంచి అలా ఉంటుందని. ఇంకా అంటే మీకు అందులో ఇంకేం కావాలనిపించింది అనమాట? అలా అయినంత వేరు కదా కంటెంట్ మొత్తం. మొత్తం వేరు, కంటెంట్ అంతా వేరు. సో దేవరాకి 4 times ఇచ్చినప్పుడు మీరు దీనికి ఒక 2 times ఇస్తే మీకు ఖచ్చితంగా అర్థమయ్యేది. అప్పుడు కంగువా గురించి ఇంకా బాగా చెప్తారు. పార్ట్ 2 చూస్తామని చెప్పి పార్ట్ 1 ఇంకోసారి వద్దులే అనుకునే ఉండేవాడిని. ఓకే. మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. బా సూపర్. అందుకే 4 times చూసా. అందుకే 4 times. అంటే నేను ఏమో ఇప్పుడు వెలిగింది నాకు. అదిదా లాజిక్. ఓకే. ఓకే. ఇదా మ్యాజిక్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసినటువంటి మూవీస్ లో మీకు బాగా ఫేవరెట్ మూవీ ఏంటి? టెంపర్. ఓకే. చాలా ఫేవరెట్. అంటే నాకు నిజంగా ఆయన క్యారెక్టర్ ఆర్క్ నచ్చుతుంది ఆ మూవీలో. లైక్ ముందంతా కొంచెం విలనిజం లా ఉండి ఆయన గురించి సెల్ఫ్ గా ఆలోచించుకుంటూ అట్ వన్ సార్ట్ ఆఫ్ టైమ్ లో మొత్తం క్యారెక్టర్ ఆర్క్ అంతా చేంజ్ అవుతుంది. సో ఆ వేరియేషన్ ఆయన బాగా కరెక్ట్ గా కూడా చేసి చూపించారు. సో ఆయన మీద కోపం కూడా వస్తుంది ఆయన చేసిన యాక్టింగ్. ఏది ఫస్ట్ హాఫ్ ఆఫ్ టెంపర్, తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్క్ మారి మొత్తం చాలా బెస్ట్ మూవీ అనిపిస్తుంది నాకు ఎన్టీఆర్ గారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, టెంపర్ బాగా ఫేవరెట్ మూవీ అంట, మిగిలినవి అన్ని కాదనుకుంటా. అయితే కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్టీఆర్ టెంపర్ ఫేవరెట్. అన్ని మూవీస్ ఇష్టం నాకు. టెంపర్ లో ఒక మంచి డైలాగ్ ఏదని చెప్తారా? టెంపర్ లో యానిమల్ ఎవరంత పోతే మనకన్నా యానిమల్ ఎవడున్నాడు ఈడా? చెప్పండి మంచి డైలాగ్ ఒకటి. ప్రకాష్ రాజ్ చేశారా? ప్రకాష్ రాజ్ దా చేశారు. అదే అనుకున్నా, నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నా. నేను ఎవరు చేయలే, నా చేసిన. ఓకే ఓకే. ఇప్పుడు డైలాగ్ చెప్పమంటారా? చెప్పాలి, అదే కదా అడిగారు. ఓకే, అది ఇంటెన్స్ కావాలి కదా. ఆయన బాగా ప్రకాష్ రాజు, మీరు జూనియర్ ఎన్టీఆర్ అన్నమాట. ఓకేనా? ఎరా నీకేం కావాలో చెప్పరా? అరే నా దగ్గరున్న ఆస్తి మొత్తం నీకు రాసిస్తా. అరే 100 కోట్లు ఇస్తారా? నా తమ్ముళ్ళు ఎక్కడున్నా తీసుకురారా? అరే ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళికవరా. నా ఈగో నా చుట్టూ వైఫై లో ఆన్ అయిపోయింది. పాస్వర్డ్ చెప్తావా?
ఇలాంటి డైలాగులకే నాకు మండేది అని ఇన్నర్ ఫీలింగ్ అనుకుంటున్నారు. సో సూపర్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్. అంతకు మించి చెప్తే ఫ్యాన్స్ కొడతారని నేను డిస్టర్బ్ చేసిన ఏమనుకోద్దాం. సో మీరు కూడా మీ ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో? ఇన్స్పిరేషన్ అని ఏం లేదు, లైక్ అంటే డైరెక్ట్ లోపల నువ్వు ఎలా చెప్తున్నావు అంటే అనిపిస్తుంది కదా, లైఫ్ లో ఏ గోల్ లేక అందుకే ఇండస్ట్రీలోకి వచ్చాను ఏదో అన్నట్టుంది. స్ట్రాంగ్ గా ఒక time లో అనిపిస్తుంది. అది మనకి ఎక్కువసేపు ఉంటుందంటే దట్ విల్ బి ఏ బిగ్ ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే చిరంజీవి గారు అంటారు ఇండిపెండెంట్ గా వచ్చినారు, రవితేజ గారు అంటారు. సో అట్లా నీకు ఎవరైనా చాలా మంది యాక్టర్స్ అండి. అంటే నీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందా ఇండస్ట్రీలో? లేదు. ఉంటే ఈ పాటికి హీరో అవుతురా? ఆ 15లో 10 రిలీజ్ అవుతుంది. సూపర్. అంటే మంచి యాక్టర్స్ ని ఎవరిని చూసినా, లైక్ రావు రమేష్ గారిని, ప్రకాష్ రాజ్ గారిని, గెటప్ సీను గారు, మంచి యాక్టర్స్ ని ఎవరిని చూసినా కూడా నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. లైక్ మన హీరోలు అందరూ కూడా నాకు చాలా ఇష్టం. ఓకే, మీరు కూడా మంచిగా ఇమిటేషన్ చేస్తారని రాజేష్ అని చెప్పినాడు. మంచిగా మా జైత్ర ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు అందరి కోసం ఒకటి రెండు సరే 3. అయ్యో ఇన్స్టెంట్ గా అంటే వస్తుంది కాదు. హ్యాపీ డేస్ ఫిల్మ్ లో టైసన్ క్యారెక్టర్ చేశారు. నువ్వు కూడా అలానే ఉన్నావు. అయ్యయ్యో స్పెక్స్ ఒకటే తేడా. అవును. శ్రావ్స్, నీ జుట్టు ఏంటి ఇటా రింగ్ రింగ్ గా ఉంది? కెన్ ఐ టచ్ ఇట్ వన్స్? ఐ నో జూనియర్ సీనియర్స్ ని క్వశ్చన్ వేయకూడదు. అరే రాజేష్, నువ్వైనా చెప్పరా. యూ కేమ్ టు మీ, వాట్ ప్లెషరా, షీ వాస్ టైపా. సూపర్, వండర్ఫుల్. అంటే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది, ఇన్స్టెంట్ గా రాలేదు. ఈస్ టు బి వెరీ బ్యాడ్ కదా, ఇష్టమైతే రాష్ట్ర, కష్టమైతే వద్దు. నిఖిల్ డైలాగ్ మంచిది. అందులో ఆవిడ చూసి చెప్పండి వస్తుంది. నా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ఫ్రెండ్స్ ని, మా ప్రొఫెసర్స్ ని, వాళ్ళని వీళ్ళందరినీ ఇమిటేట్ చేస్తూ, ఓకే, అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఉండేవి. ప్రతి ఆర్టిస్ట్ కూడా ఎవరికొకరిని ఇమిటేషన్ చేస్తుంటాడు. లైక్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు వీళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని చెప్పి, ఎప్పుడైతే నేను ఫిల్మ్ ట్రైన్స్ చేయడానికి వచ్చానో అప్పటి నుంచి ఇంకా ఇమిటేషన్ కానీ మిమిక్రీ చేయడం కానీ ఆపేశాను. లైక్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండకూడదు. మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నాం అంటే అది అథెంటిక్ గా ఉండాలంటే అప్పుడు మనం ఓన్ గానే చేయాలి. ఎవరిని ఇమిటేట్ చేసినా అరే వీడు ఇమిటేట్ చేస్తున్నాడు అంటారు తప్ప యాక్ట్ చేస్తున్నాడు అంటారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అనేసి నేను ఆపేశాను. లాంగ్ గ్యాప్ అన్నమాట. సో ఇంకొకటి ఏదైనా ఇంకెవరైనా? అయ్యో లాంగ్ గ్యాప్ తర్వాత పర్వాలేదు. నీలో ఈ షేడ్స్ ఉన్నాయని కూడా అందరికి తెలియాలి. ఈ షేడ్స్ ఉన్నాయని తెలిస్తే ఈ షేడ్స్ లోకి వస్తారా? నెక్స్ట్ శివాని గారు రెడీగా ఉండండి, మీరు చేయబోయేది. మిమిక్రీ అని కాదు. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు, అట్లా జస్ట్ డ్రింకర్ సాయి గురించి చెప్తే ఎట్లా ఉంటుంది అనేది. మిమిక్రీ ఇమిటేట్ అయితే రాదు, నా స్టైల్ నుండి అయితే చెప్తాను కావాలంటే. డ్రింకర్ సాయి చూడమని ప్రేక్షకులందరికీ మీరు ఎలా చెప్తారు? ఓకే, నీ స్టైల్. కెమెరా చూసి చెప్పనా? నా వైపు చూసి చెప్పొచ్చుగా. ఆ 3 ఉత్సాహం పోతుందా? మీరు తింది మర్చిపోయారు, తిని చెప్పండి. రివ్యూ చేసుకుంటున్నాడు లోపల, మైండ్ లో అనుకుంటున్నాడు ఏం చెప్పాలి, అందుకే మీ దగ్గరికి వచ్చేసాడు. వదిలేసారు కదా, రిలాక్స్ అవుతుంది. మళ్ళీ మీరు వైఫై పాస్వర్డ్ అడిగారు కదా, అదే. అంటే ఇంతకు ముందు మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో కామిక్ ఆనంద్తో ఇంటర్వ్యూ అంటే కొంచెం ఆ నవ్వులు మీకు గుర్తుండిపోవాలి కదా, సో అందుకోసమనే. మాకు ప్రేక్షకులకు అందరు గుర్తుండాలి. చెప్పండి. ఓకే, సో డ్రింకర్ సాయి తప్పకుండా చూడండి. డిసెంబర్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ నాకు ఇంకా చెప్పలేదు. సో ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే అవుతారు. అండ్ ఒక ఎమోషనల్ ఫీల్తో మూవీ అయిన వెంటనే బయటకు వస్తారు. మీ స్టైల్ ఇది. యా, ఇప్పుడు ఇదే మీ ఫేవరెట్ హీరోయిన్ స్టైల్లో. నేను ఆలోచిస్తాను తినలాగా. ఆయన క్రియేటర్. వీళ్ళకన్నా కాదు కదా. చెప్పండి. సరే, ఆవిడ థింక్ చేస్తారు, నువ్వు నీ స్టైల్లో నువ్వు చెప్పు. డ్రింకర్ సాయి మూవీ చూడమని ఎలా చెప్తావు? నార్మల్
నార్మల్ స్టైల్. ఎలా అదే డ్రింకర్స్ అనే ఫిల్మ్ వెరీ సూన్ రిలీజ్ కాబోతుందండి. ఆల్రెడీ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ సూన్ ట్రైలర్ కూడా వస్తుంది. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎమోషనల్గా మీరు చూసి మెసేజ్లు అవన్నీ తర్వాత చెప్తారు. ఇంకా మా డైరెక్టర్ వీళ్ళందరూ ప్రమోషన్స్ చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ధర్మ మహేష్, మా ఫ్రెండ్, మా మామ, మనోడే హీరో, పర్ఫార్మెన్స్ చితక్ కొట్టేశాడు. నిజంగా చెప్తున్నా, కొన్ని సీన్స్ని అయితే లిటరల్గా ఏడుపు రప్పించాడు. మీరు అది ఖచ్చితంగా థియేటర్లో చూసినప్పుడు ఫీల్ అవుతారు. అండ్ అలాగే హీరోయిన్ కూడా ఐశ్వర్య శర్మ చాలా బాగా చేసింది. అండ్ తిను, శివాని, బ్రాహ్మణి, సీత అందరూ కూడా ఎవరి రోల్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్కి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు. ఈ అంతటికి బ్యాక్ బోన్ మా డైరెక్టర్ గారే. అండ్ అలాగే మమ్మల్ని ఎప్పుడు మా ప్రొడ్యూసర్స్ ఇస్మాయిల్ గారు కానీ, బసవరాజ్ శ్రీనివాస్ గారు కానీ, లహరి గారు కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మాకు సమ్మర్ లో షూట్స్ అవుతున్నప్పుడు అందరికి హైడ్రేటెడ్ గా ఉండడానికి అన్ని బటర్ మిల్క్స్ అని, వాటర్ అని, కూల్ డ్రింక్స్, ఎవరికి ఎక్కడ లోటు లేకుండా కంఫర్ట్స్ చూసుకున్నాం. అట్ ద సేమ్ టైం అందరూ కష్టపడి ప్రాజెక్ట్ మీద ఇష్టంతో చేసాము. సో అందరూ వచ్చి మా ప్రాజెక్ట్ని థియేటర్లో చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ వస్తారు. చాలా బాగుంది. టాక్ అయితే చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు. ఆల్రెడీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది కదా. సో ఖచ్చితంగా అయితే యూత్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట. ఫుల్ మీల్సేనా? నేను బిర్యానీ అనుకుంటున్నా. తెలంగాణలో బిర్యానీ, ఆంధ్రాలో మీల్స్. ఓకే, సూపర్. ఖచ్చితంగా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించినాయి? బాగున్నాయండి. లైక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. లైక్ టెక్నికల్ గా ఎక్కడ కూడా వీక్ ఉండదండి. లైక్ బడ్జెట్ మేము చెప్పలేము నెంబర్స్ కానీ, బట్ టెక్నికల్ గా కూడా ఎక్కడ ఒక లీగ్ సినిమా లాగా అయితే ఉండదు. ఖచ్చితంగా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అయితే మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. ఒక్కొక్కడు అయితే కింద కామెంట్లు అయితే ఎవరో బ్రో కుక్కను కొట్టినట్టు కొట్టారు అంతా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ గారు. ఇది అవునా? దయా లిటరల్ గా ఇంకా మీరు కంప్లీట్ ఫిల్మ్ లో చూడాలి. అంటే మేము కూడా ఇంకా కొంతవరకే చూసాము. ఇంకా ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు మేము ఇంకా మొత్తం అందరూ చూస్తాం. అప్పుడు ఉంటుంది. ఆల్బమ్స్ లో కూడా సాంగ్స్ ఉంటాయి కదా. వన్ ఆఫ్ ద సాంగ్ విన్న వరకు అయితే చాలా బాగున్నాయి బ్రదర్. అన్ని సాంగ్స్ హిట్ అవుతాయి. ఆల్బమ్ మొత్తం స్పీడ్ ఉన్నాడు. కొన్ని ఫిల్మ్స్ చేశారు శ్రీవసంత్ గారు. సో అయితే డైరెక్టర్ గారు ఆయన ఏమండి? కిరణ్ తిరుమల శెట్టి. కిరణ్ గారు ఇంతకుముందు గతంలో ఏమన్నా మూవీస్ ఏమన్నా చేశారా? మారుతి గారి దగ్గర ఈ రోజుల్లో బస్ స్టాప్ ఇవన్నిటికి రైటర్ గా చేశారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా. సో ఇది ఆయన ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. సూపర్. అయితే డెబ్యూతోనే బ్యాంగ్ చేస్తారు. అంటే మీతో కొత్త వాళ్ళతో ఎలా అనిపించింది ఆయనకి ర్యాప్? మీ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి మీకు ఆయన నుంచి చాలా ఫ్రెండ్లీ డైరెక్టర్ గారు. చాలా ఫ్రెండ్లీ. పేషెన్స్ చాలా ఎక్కువ. అవునా? సెట్ లో ఎవరైనా ఇరిటేట్ అవుతారేమో కానీ ఆయన ఇరిటేట్ అవ్వకుండా అందరి దగ్గర నుండి వర్క్ తీసుకుంటారు. ఆర్టిస్టుల దగ్గర నుండి తీసుకుంటారు. డిఓపి అన్న ప్రశాంత్ అన్న యంగే, నేను అన్న అంటున్నాను, ఆయన యంగే. ప్రశాంత్ డిఓపి కూడా చాలా బాగా అందరినీ బాగా చూపించారు. లైక్ సో అందరి దగ్గర నుండి వర్క్ పేషెన్స్ తో తీసుకుంటారు ఆయన. పోస్ట్ ప్రొడక్షన్ కానీ అందరి దగ్గర నుండి వర్క్ ఎలా తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. పిండుకుంటారు అంటారు కానీ తీసుకుంటారు. మరి మమ్మల్ని ఎవరిని పిండేలేదు, బట్ తీసుకున్నారు. ఆయనకి కావాల్సింది ఏంటో ఆయన ఎగ్జాక్ట్ గా తెలుసు. ఆయన విజన్ ఏదైతే ఉందో అది మాత్రం అవుట్పుట్ వచ్చేదాకా ఆయన లైక్ షార్ట్స్ తీస్తారు. అలా అని ఎవరిని ఇబ్బంది అలా ఏం లేదు. చాలా కూల్ గా వచ్చి నాకు ఇలా కావాలి అవుట్పుట్, మీరు ఇలా ఇవ్వండి ఎక్స్ప్రెషన్స్, ఇవి డైలాగ్స్ అని చెప్పి క్లియర్ గా హీరో గారితో గానీ, హీరోయిన్ తో గానీ, మా టీమ్ తో గానీ, లేదా హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ కానీ అందరితో వెరీ కూల్ అండ్ ఎక్కువ జోవియల్ గా నవ్వుతూ జోక్స్ వేస్తూ, లైక్ మాకేం అది షూట్ లాగా ఉన్నట్టు అలా ఫీల్ కూడా వచ్చేది కదా. లైక్ చిన్న ట్రిప్ లాగా వచ్చాము, ఇలా యాక్ట్ చేస్తున్నాము అని చెప్పి అట్లా ఉంటుంది. ఖచ్చితంగా అయితే నేనైతే బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఇది ఫస్ట్ మూవీ కదా. అంతకుముందు గతంలో రైటర్గా వర్క్ చేశారు కాబట్టి, డైరెక్టర్ ఫస్ట్ కాబట్టి. సో ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శివాని గారి మాటల్లో, అదేవిధంగా హరీష్ మాటల్లో అయితే మూవీ టీం చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది అంటున్నారు మూవీ అయితే. ఖచ్చితంగా మీరు కూడా చూడండి. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్. ఓకేనా? థ్యాంక్ యూ.